సార్ టీడీపీ జనసేన కలవడం వైసీపీ నాయకులకి కాదు ఆర్జీవీకి కూడా ఇష్టం లేనట్టుంది సార్. ఒకసారి ఆ ట్వీట్ అది చూపించండి. ఆయన ట్వీట్ చేశారు సార్, ద పవన్ కళ్యాణ్ ఏ ఎక్స్ పవర్ స్టార్ హ్యాస్ ఫైనలీ సాడ్లీ బికమ్ జస్ట్ ఏ ఈవెంట్ యాంకర్ ఫర్ presenting on stage. The present power star Nara Lokesh. I feel like crying for Janasena workers అనేది ఒక ట్వీట్ అయితే, I think a fantastic idea is to change the name of Janasena party to Chandrasena party and then no one will have no problem. Any comments on RGB? అంటే వైసీపీ నరేటివ్ రామ్ గోపాల్ వర్మ చెప్తున్నాడు. వైసీపీ నరేటివ్ ఏంటి, వైసీపీ నరేటివ్ ఏంటి, టాక్టిక్స్ ఏంటి. టాక్టిక్స్ ఏంటి, జనసేన టీడీపీ కలిస్తే తమకు నష్టం గనక జనసేన కార్యకర్తల్ని రెచ్చగొట్టాలి. జనసేన కార్యకర్తలు ఎప్పుడు రెచ్చిపోతారు, తమకు నాయకుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక రకంగా దేవుడే అయినా. సో ఆ పవన్ కళ్యాణ్ ఉన్న గ్లామర్ మనందరికీ తెలుసు. ఇప్పుడు నా కొడుకు మ్యారేజ్కు అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు, ఆల్ పార్టీ లీడర్స్ వచ్చారు. కానీ నేను గమనించింది, పవన్ కళ్యాణ్ వస్తుంటే అసలు హాల్ మొత్తం కదిలిపోయి ఆ డయాస్ మొత్తం నిండిపోయింది, 100 మంది చేరిపోయాను. నన్నే పక్కతో చేశాను. అదృష్టవశాత్తు పెళ్లి కొడుకును పెళ్లి కూతురు మాత్రం ఉండడిచ్చాను. జనం మొత్తం యూత్ అంతా, ఆ హాల్లో ఉన్న యూత్ అంతా, బంధుమిత్రులు అందరూ స్టేజ్ ఎక్కేశారు. సో అది పవన్ కళ్యాణ్కి ఉన్న గ్లామర్. నేను ప్రత్యక్షంగా చూశాను కదా చెప్తున్నా. అంతకుముందు చాలా పెద్ద నాయకులు వచ్చారు, మరి అన్ని పార్టీల్లో అగ్రనేతలు అందరూ వచ్చారు. కానీ ఎక్కడ ఎవరికీ లేనంతగా, అంటే పవన్ కళ్యాణ్కి ఆ గ్లామర్ ఉన్నమాట నిజం. అది గ్లామర్. అభిమానం మిగతా నాయకులకు కూడా ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్కి ఏంటంటే గ్లామర్. ఈ గ్లామర్ ఏం చేస్తుంది అంటే, పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ పైనున్న అభిమానాన్ని చంద్రబాబు నాయుడుకు ఓటు వేయమన్నా కూడా మా పవన్ కళ్యాణ్కి మేము ఓటేస్తామంటారు. సో ఆ రకమైన అభిమానం ఉంటుంది కనుక దాన్ని రెచ్చగొట్టాలన్నది వైసీపీ వ్యూహం. అది రెచ్చగొట్టాలి అనేది టాక్టిక్స్ అయినప్పుడు నరేటివ్ ఏముంటుంది, పవన్ కళ్యాణ్కి ఆడ సమాన హోదా లేదు, పవన్ కళ్యాణ్ జూనియర్ పార్ట్నరు, పవన్ కళ్యాణ్ లోకేష్ కన్నా తక్కువ, పవన్ కళ్యాణ్ లోకేష్కు ప్రమోషన్ చేయడానికి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ తన గౌరవాన్ని తగ్గించుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్కు టీడీపీ గౌరవం ఇస్తలేదు. ఇది ఈ నరేటివ్ బిల్డ్ చేయాలి. పవన్ కళ్యాణ్ కాపుల ఓట్లు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు చేతిలో పెడుతున్నాడు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు. ఇది ఈ నరేటివ్ బిల్డ్ చేయడం ద్వారా జనసేన ఓటర్లను రెచ్చగొట్టి టీడీపీకి ఓట్ ట్రాన్స్ఫర్ కాకుండా చేయాలి. ఒక్కసారి జనసేన నుంచి టీడీపీకి ఓట్ ట్రాన్స్ఫర్ కాకపోతే టీడీపీ నుంచి జనసేనకు కూడా కాదు. సో అందువల్ల ఆ గ్యాప్ క్రియేట్ చేయాలన్నది వైసీపీ వ్యూహము. ఆ వ్యూహాన్నే రామ్ గోపాల్ వర్మ రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. అందువల్ల జనసేన కాదు చంద్రసేన. అలాంటప్పుడు మరి ఇప్పుడు 2 పార్టీలు కలుస్తాయి. 2 పార్టీలు కలిసినప్పుడు ఆ పార్టీ ఆటోమేటిక్గా వీక్ అయిపోయి ఆ పార్టీ అదృష్టమవుతుందా? ఇప్పుడు బీజేపీతో గతంలో టీడీపీ పొత్తుండే, అప్పుడు తెలుగుదేశాన్ని మోడీ సేన అన్నరా? అనలేదు కదా. కాంగ్రెస్ సిపిఐ పొత్తు పెట్టుకున్నది, కాంగ్రెస్ను కామ్రేడ్ల కాంగ్రెస్ అన్నరా? అనలేదు కదా. పోనీయండి, సిపిఐని కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా అన్నరా? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని అన్నారు కదా. సో అందువల్ల పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి. బీజేపీ జనసేన కలిసింది, అప్పుడు మరి జనసేన మోడీ సేన కావాలి కదా. ఎందుకు వైసీపీ అనలేదు అంటే మోడీని అన్నారు. మళ్ళీ ఇక్కడ జాగ్రత్త పడతారు. మీరు బీజేపీని పురంధేశ్వరం తీసుకున్నారు తప్ప మోడీని ఒక్క మాట అన్నారు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ జనసేన కలిసినప్పుడు ఇది కాషాయ సేన, ఇది బీజేపీ సేన, ఇది సంఘ సేన అని అన్నారా? ఎందుకని లేదు మరి? భయం. అంటే అక్కడ మోడీని అన్న అనే ముచ్చటే లేదు మళ్ళీ. సో అందువల్ల ఎక్కడైనా అది చంద్రసేన ఎట్లయితుంది, జనసేన అవుతుంది, పవన్ సేన అవుతుంది. అందువల్ల అయితే టీడీపీకి పొత్తుండొచ్చు. జనసేనకున్న స్ట్రెంత్ కన్నా తక్కువ సీట్లు అడిగారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అడగచ్చు. కానీ వైసీపీ ఆలోచన ఏంటంటే జనసేన ఒక 100 సీట్లు అడగాలని. ఎట్లా అడుగుతుంది? జనసేనకు ఆ బలం ఉందా? జనసేనకు 70 సీట్లు అడగాలి అని వీళ్ళ కోరిక. ఎందుకంటే 70 సీట్లు జనసేన అడిగితే పొత్తు కుదరదు, కుదిరినా 70 సీట్లు గెలవరు. కానీ పవన్ కళ్యాణ్ తన బలాన్ని అతిగా అంచనా వేసుకోవాలన్నది వీళ్ళ కోరిక. సో అతిగా అంచనా వేసుకోవడానికి ఆయన రెడీగా లేడు. పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్తున్నాడు, నా బలం ఇంతేనయ్యా, నువ్వు సీఎం అని నినాదాలు ఇస్తే అయిపోతా, నేను సీఎం కావాలి కదా. సీఎం కావాలంటే మొదలు అసెంబ్లీలో ఎంటర్ కావాలి కదా అని. 2024లో సీఎం అవుతానని భ్రమలేమి పవన్ కళ్యాణ్ లేవు. ఆ మాట చెప్పితే ఇంకో చంద్రసేన అంటారని
ఆ మాట అని చెప్పడం లేదు. సో ఎలక్షన్ల తర్వాత చూసుకుందాం అంటున్నారు. అందువల్ల అది లోకేష్ మీటింగ్. నేను నిన్న కూడా చెప్పాను, లోకేష్ హీరోగా ప్రజెంట్ అయ్యే మీటింగ్కు పవన్ కళ్యాణ్ ఎలా వెళ్ళాడు అని. అందుకే లోకేష్ కోసం రెండు రకాలుగా చూడొచ్చు. అది లోకేష్ యువగలం ముగింపు సభగా చూడాలా, వైసీపీ పైన టీడీపీ జనసేనలు మోగించిన సమర శంఖారావ సభగా చూడాలి. నాకు అర్థమైంది అయితే దాని యువగలం ముగింపు సందర్భంగా పెట్టిన, లోకేష్కి ఎలివేషన్ రావాలని తెలుగుదేశం లక్ష్యంగా ఆశించిన అది టీడీపీ జనసేనల సమర శంఖారావ సభగానే పెట్టారు. అందుకే ఇవాళ కూడా ఉదయం నేను ఒక టీవీ ఛానల్లో జనసేన ప్రతినిధి పదే చెప్తున్నాడు, ఇది యువగలం ముగింపు సభ కాదు, జగన్ అధికారానికి ముగింపు సభ, ఇది టీడీపీ జనసేనల సమర శంఖారావ సభ అని చెప్తున్నారు. జనసేన వాళ్ళ జాగ్రత్త తీసుకుంటున్నారు ఆల్రెడీ. అందువల్ల పవన్ కళ్యాణ్ వెళ్ళి లోకేష్ను ఇమేజ్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్తాడు? పవన్ కళ్యాణ్ వెళ్ళినా లోకేష్ ఇమేజ్ ఎంత ఉండాలో అంతే ఉంటుంది. ఎవరి ఇమేజ్ వాళ్ళకే ఉంటుంది కదా.